మహాభారతంలోని 7వ పర్వం ద్రోణ పర్వం. భీష్ముడు గాయాలతో నేల కొరిగిన తర్వాత 11వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముని స్థానంలో ద్రోణాచార్యునికి సైన్యానికి అధ్యక్షుడిగా దుర్యోధనుడు నియమించడం, ఆ తరువాత 4 రోజుల యుద్ధం గురించి వర్ణింపబడింది. గడిచిన ప్రతి రోజుతో పోలిస్తే యుద్ధం మరింత క్రూరంగా ఎలా మారుతుందో, ఇరుపక్షాల వైపు ప్రియమైన వాళ్ళు ఎలా చంపబడతారో, అభిమన్యుడు మరియు ఘటోత్కచుడు యుద్ధంలో ఎలా మరణిస్తారో ఈ పర్వంలో వివరించబడింది. 8వ పర్వం కర్ణ పర్వం. కర్ణుడు ద్రోణాచార్యుల మరణాంతరం సైన్యానికి అధ్యక్షత వహించి 17వ రోజు కర్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన యుద్ధంలో మరణిస్తాడు. కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు, కవచ కుండరాలు అన్నీ పోగొట్టుకుని తన రథచక్రాలు యుద్ధ భూమిలో చిక్కుకున్న తరువాత కర్ణుడు ఎలా మరణిస్తాడు అనేది ఈ పర్వంలో వర్ణిస్తారు.